ఈరోజు సంగారెడ్డి జిల్లా కంకి మండలము బోరి గ్రామ పంచాయతీకి సంబంధించి ముఖ్యంగా కేవలం 81 ఓటుతోటి కాంగ్రెస్ 71 ఓటుతోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక 30 ఓట్ల తేడాతోటి ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా నేను ఓటమి చెందడం జరిగింది. నా ఓటమిని నేను స్వాగతిస్తూ ఉన్నాను. నాకు ఓటేసినటువంటి గ్రామ ప్రజలు దాదాపుగా 559 ఓట్లు నాకు వేసిండ్రు. జస్ట్ 30 ఓట్లు అయితే నేను గెలిచేవాడిని. ముఖ్యంగా లక్ష్మీబాయి గారు, వాసిరెడ్డి లక్ష్మీబాయి గారుతో పాటు మేము 10 మంది మెంబర్లు నా తరఫున గెలవడం జరిగింది. ఈరోజు వాసిరెడ్డి లక్ష్మీబాయి గారికి మరి ఉప సర్పంచ్గా వారు బాధ్యత తీసుకోవడం జరిగింది. వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మిగతా మెంబర్లకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నైతికంగా సంజు గెలిచిండు, మా ఉప సర్పంచ్ గారు గెలిచిండ్రు, మా మెంబర్లు గెలిచిండ్రు. ప్రజల మద్దతు ఫుల్గా మాకున్నది. కానీ ముఖ్యంగా నేను నగేష్ షెట్కర్ గారికి, శేఖర్ రెడ్డి గారికి మేము గెలిస్తే కౌలస్నాల నీళ్ళు తీసుకొచ్చి ఈ గ్రామానికి తాపిస్తామని మీరు హామీ ఇచ్చారు ఎలక్షన్ ప్రచారంలో. మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు మీ సర్పంచ్ గెలిచారు కాబట్టి వెంటనే కౌలస్నాల ప్రాజెక్ట్ నీళ్లు బోరికి అందించి బోరికి ప్రజల యొక్క శాశ్వతమైన త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని ఈరోజు శేఖర్ రెడ్డి గారికి, నగేష్ షెట్కర్ గారికి విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా నా గ్రామ ప్రజలు నా మీద విశ్వాసంతో పెద్ద ఎత్తున ఓటేసినందుకు ప్రతి ఓటర్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, వాసిరెడ్డి లక్ష్మీబాయి గారు పార్టీలకు అతీతంగా మా వార్డు మెంబర్లు అందరూ కూడా అందరికీ సేవ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సుభాష్ రావు గారికి, బాబురావు గారికి సర్పంచ్గా వారు ఎన్నికైనందున వారికి మా హృదయపూర్వకంగా మా టీం అందరి తరఫున, బోరి గ్రామ పంచాయతీ ప్రజల తరఫున వారి సర్పంచ్ అయినందుకు వారికి మా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.